సారీకి ఫ్యాన్సీ టాజిల్స్ వేస్తున్నాం అనమాట. టాజిల్స్ ఎలా వేస్తున్నారు చూపియండి అని చాలా మంది కామెంట్ చేస్తున్నారు కదా. ఇది సారీకి ఆల్రెడీ రెడీమేడ్ టాజిల్స్ వచ్చేసాయి. కస్టమర్ ఇవి తీసేసి సిల్క్ థ్రెడ్స్తో 2 కలర్స్తో వేయమన్నారు. మేమైతే ఇవి థ్రెడ్స్ ఇలా రెడీ చేసుకుంటున్నాము. ఇంకా మస్టర్డ్ ఎల్లో విత్ పర్పుల్ షేడ్ అనమాట. మేమైతే ఇలా 2 సిల్క్ థ్రెడ్స్ తీసుకున్నాం అనమాట. 2 అంటే కొంచెం తొందరగా అయిపోతాయి. ఒక ATM కార్డ్ తీసుకున్నాం. ఇలాగా ATM కార్డ్ తీసుకుని ఆ 2 సిల్క్ థ్రెడ్స్ దీనికి చుడుతున్నాము. ఇలా కొంచెం ఇలా లావుగా రావడానికి అయితే మేము 100 టైమ్స్ అయితే చుడతాం అనమాట ఈ ATM కార్డ్కి. కొంచెం ఈ సైజులో చిన్నగా కొంచెం క్యూట్గా ఉంటాయని మేమైతే ATM కార్డ్కి అయితే చుడతాము. దీన్ని ఇలా చుట్టాక కరెక్ట్గా మిడిల్లో పట్టుకుని కట్ చేసుకోవాలి. మాకు ఇది కరెక్ట్ లెంత్ వస్తుంది అనమాట. మేము అనుకున్న సైజ్కి ఈ లెంత్కి కరెక్ట్గా ఉంటుంది. దీన్ని ఇలా మిడిల్లో గట్టిగా పట్టుకుని దీని మిడిల్లో కాటన్ దారం కడతాం అనమాట. దాన్ని 2 కింద ఫోల్డ్ చేసుకున్నాం కదా, మధ్యలోకి 2-3 సార్లు చుట్టి ఒక ముడి కింద వేస్తాం అనమాట. అంటే ఊడిపోకుండా ఉంటుంది. గట్టిగా ఒక 2-3 సార్లు టై చేయాలి దీన్ని. ఇది ఎక్స్ట్రా థ్రెడ్ కట్ చేసేసుకుని మిడిల్లో ఉంది కదా దాన్ని కూడా కట్ చేసేసేయాలి నీట్గా. చాలా మంచిగా 2 ఈక్వల్గా ఫోల్డ్ చేసి దానికి జరీ థ్రెడ్ అయితే చుడతాం అనమాట. ఈ జరీ థ్రెడ్ చుట్టాం కదా, అప్పుడు మనం ఏదైతే కుచ్చు ఉందో కుచ్చులోకి నీడిల్ పెట్టాలి. నీడిల్ పెట్టి జరీ థ్రెడ్ కార్నర్స్ ఉంటాయి కదా, స్టార్టింగ్వి ఎండింగ్వి, ఆ నీడిల్ లోపల పెట్టి హోల్లో కిందకి లాగాలన్నమాట. కుచ్చు కిందకి లాగితే కరెక్ట్గా మనకి దారాలు అనేవి లోపలికి వెళ్ళిపోతాయి. నీట్గా ఇలా కనిపిస్తుంది పైన. కింద కొంచెం మనం ఈక్వల్గా వచ్చేటట్టుగా ఒకసారి కట్ చేసుకుంటే అయిపోతుంది లెవెల్గా. ఇలా కొంచెం లెవెల్గా కట్ చేసేసుకుంటే మనకి ఎంత సైజ్ కావాలంటే అంత సైజులో చాలా బాగా వస్తుంది. మేమైతే కుచ్చులు ఇలా ప్రిపేర్ చేసుకుంటాము. మేము ఇప్పుడు ఈ ప్యాటర్న్ అయితే చేస్తున్నాం అనమాట. ఈ డిజైన్ అయితే వేస్తున్నాము. ఫస్ట్ అయితే ఆల్టర్నేట్గా వేస్తున్నాం కదా, ఇప్పుడు గ్రీన్ కలర్. ఫస్ట్ నీడిల్లోకి కాటన్ థ్రెడ్ తీసుకున్నాము. ఈ కుచ్చు మిడిల్లోంచి పైకి ఇలా తీసుకోవాలి. పైకి ఇలా తీసుకుని దీంట్లోకి బీడ్స్ ఎక్కించాలన్నమాట. ఇది 1 సైడ్ ఇక్కడ సైడ్ పెట్టాను చూడండి దారం. దీనికి ఇలాగా చిన్న బీడ్స్ ఇంకా పెద్ద బీడ్స్ అయితే యాడ్ చేస్తున్నాను ఈ డిజైన్కి. మీకు లాస్ట్లో పిక్ యాడ్ చేస్తానులేండి నేను. ఇది 1 సైడ్ ఇలా వచ్చింది కదా, దీన్ని కరెక్ట్గా కొంచెం మనం ఫస్ట్ మార్జిన్ ఇవన్నీ పెట్టుకుని మార్కింగ్ పెట్టుకోవాలి ఈక్వల్గా రావడానికి. ఇలా సారీ లోపల నుంచి అయితే తీసాను. తర్వాత బీడ్స్ లోపల నుంచి అయితే తీస్తున్నాను అనమాట. ఈ 3 బీడ్స్లోంచి ఇలా లోపల నుంచి తీసి ఇటు సైడ్కి వచ్చాను మళ్ళీ డైరెక్ట్గా. మళ్ళీ ఇటు సైడ్ నేను బీడ్స్ యాడ్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ కూడా నేను సేమ్ ఈ బీడ్స్ అయితే పెట్టాను. దీన్ని కూడా ఇలా లోపల నుంచి చీర లోపల నుంచి తీసుకుని బీడ్స్ లోపల నుంచి ఇలా వస్తాను అనమాట. వచ్చి జస్ట్ ఇటు సైడ్ నుంచి ఇటు ఇలా 2 సార్లు అనుకుంటే సరిపోతుంది. టైట్గానే ఉంటుంది, ఏం ఊడిపోదు అనమాట అసలు. ఇలా చేశాక ఈ థ్రెడ్ని జస్ట్ కుచ్చు లోపల నుంచి ఇలా కిందికి లాగేస్తాము అంతే. ఈ లాగేసాక ఇక్కడ మన కుచ్చుని ఇక్కడ థ్రెడ్ కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా చాలా నీట్గా చాలా సింపుల్గా వస్తాయి. ఇలా చేసుకోవడం చాలా ఈజీ. చూడండి ఎంత బాగా వచ్చాయో. నాకైతే ఈ ప్యాటర్న్ కూడా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే